శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 30వ అధ్యాయం. షిరిడీకి లాగబడిన భక్తులు కాకాజీ వైద్య, రహతా కుశాల్ చంద్, పంజాబీ రామలాలు. ఈ అధ్యాయంలో బాబా షిరిడీకి ఈడ్చిన 2 భక్తుల వృత్తాంతం చెప్పుకుందాం. దయామయుడు భక్తవత్సలుడు నాగు శ్రీ సాయికి నమస్కారం. వారు దర్శన మాత్రముననే భవసాగరమును తరింపజేసి మన ఆపదలను బాపెదరు. వారు నిర్గుణ స్వరూపులైనను భక్తులు కోరుటచే సగుణ స్వరూపం వహించిరి. భక్తులకు ఆత్మ సాక్షాత్కారం కలిగించుటే మహాత్ముల కర్తవ్యం. అది యోగీశ్వరుడైన సాయినాథునకు ముఖ్యతమమైనది, తప్పనిసరి అయినది. వారి పాదములను ఆశ్రయించిన వారి పాపములెల్లా నశించును. అట్టి వారి ప్రగతి నిశ్చయము. వారి పాదములు స్మరించుచు పుణ్యక్షేత్రముల నుండి బ్రాహ్మణులు వచ్చి వారి సన్నిధిలో వేదశాస్త్రములు పారాయణ చేసి గాయత్రీ మంత్రమును జపించెదరు. దుర్బలులము పుణ్యహీనుల మగుటచే భక్తి అనగానేమో మనకు తెలియదు. మనకింత మాత్రము తెలియను. ఇతరులు మనలను విడిచిపెట్టినప్పటికీ బాబా మాత్రం మనలను విడవరు. వారి కృపకు పాత్రులైన వారు కావలసినంత శక్తి, జ్ఞానం, నిత్యానిత్య వివేకములను పొందెదరు. భక్తుల కోరికలను పూర్తిగా గ్రహించి సాయి వారిని నెరవేర్చును. అందుచేత ఎవరికి కావలసినవి వారు పొంది కృతజ్ఞతతో నుండెదరు. కానీ మేము వారికి సాష్టాంగ నమస్కారం చేసి వేడుకొనెదము. మా తప్పులన్నీయూ క్షమించి సాయి మా ఆరాటములన్నీయూ బాపుగాక. కష్టంల పాలై సాయిని ఈ విధముగా ప్రార్థించు వారి మనస్సు శాంతించి బాబా కటాక్షంచే వారు సంతుష్టి నందెదరు. దయా సముద్రుడగు సాయి కటాక్షించుటచే హేమడ్ పంతు ఈ గ్రంథంను వ్రాయగలిగనని చెప్పుకొనెను. లేకున్నచో తనకు గల యోగ్యత ఎంత, ఎవరింత కఠినమైన పనికి పూనుకొనగలరనెను. శ్రీ సాయి ఈ భారం అంతయు వహించుటచే హేమడ్ పంతుకు కష్టం గాని శ్రమ గాని కానరాకుండెను. తన వాక్కును కలమును కూడా ప్రేరేపించుటకు శక్తివంతముగా జ్ఞానమనే వెలుతురుండగా అతడు సంశయము గాని ఆరాటము గాని పొందనేల. అతడు వ్రాసిన ఈ పుస్తక రూపంన శ్రీ సాయి అతని సేవను గైకొనెను. ఇది అతని గత జన్మల పుణ్య పరంపరచే ప్రాప్తించెను. కావున అతడు అదృష్టవంతుడనియు పుణ్యాత్ముడనియు అనుకొనెను. ఈ క్రింది కథ సాధారణ కథ కాదు, స్వచ్ఛమైన అమృతం. దీనిని ఎవరు త్రాగెదరో వారు సాయి మహిమను సర్వాంతర్యామిత్వమును తెలుసుకొందురు. వాదించువారు, విమర్శించువారు ఈ కథలను చదవనక్కరలేదు. దీనికి కావలసినది అంతులేని ప్రేమ, భక్తి, వివాదం కాదు. జ్ఞానులు, భక్తి విశ్వాసములు గలవారు లేదా యోగులు, సేవకులం అనుకొనివారు ఈ కథలను ఇష్టపడి మెచ్చుకొనెదరు. తదితరులు కాకమ్మ కథలను కొందురు. అదృష్టవంతులైన సాయి భక్తులు సాయి లీలలను కల్పతరువుగా భావించెదరు. ఈ సాయి లీలామృతమును త్రాగినచో అజ్ఞానులకు జన్మరాహిత్యం కలుగును, గృహస్థులకు సంతృప్తి కలుగును, ముముక్షువులకి ఇది సాధనగా ఉపకరించును. ఇక ఈ అధ్యాయంలోని కథను ప్రారంభించదము. కాకాజీ వైద్య. నాసిక్ జిల్లా వనిలో కాకాజీ వైద్య అని వాడుండెను. అతడచడి సప్తశృంగి దేవతకు పూజారి. అతడు అనేక కష్టంల పాలై మనశ్శాంతిని పోగొట్టుకొని చెంచల మనస్కుడు అయ్యాను. అట్టి పరిస్థితిలో ఒకనాటి సాయంకాలం దేవతాలయమునకు పోయి తనను ఆందోళన నుండి కాపాడమని హృదయపూర్వకంగా వేడుకొనెను. అతని భక్తికి దేవత సంతసించి ఆనాటి రాత్రి అతనికి స్వప్నమున గాన్పించి బాబా వద్దకు పొమ్ము, నీ మనస్సు శాంతి వహించుననెను. ఈ బాబా ఎవరో దేవిని అడిగి తెలిసికొనుటకు కాకాజీ ఉత్సహించెను. కానీ ఇంతలోనే అతనికి మెలకువ కలిగెను. ఈ బాబా ఎవరై ఉండవచ్చునని అతడు యోచించెను. కొంతసేపు ఆలోచించిన పిమ్మట ఈ బాబా త్రయంబకేశ్వరుడు కావచ్చునని అతడు పుణ్యస్థలమగు త్రయంబకం వెళ్ళెను. అచ్చట 10 రోజులుండెను. అక్కడున్నంత కాలం వేకువజామున స్నానం చేసి రుద్రమును జపించుచు అభిషేకమును తదితర పూజలను గావించెను. అయినప్పటికీ మునుపటి వలనే అశాంత మనస్కుడుగా నుండెను. పిమ్మట స్వగ్రామమునకు తిరిగి వచ్చి దేవతను తిరిగి వేడుకొనెను. ఆ రాత్రి ఆమె స్వప్నంలో కనిపించి ఇట్లనెను, అనవసరంగా త్రయంబకేశ్వరం ఎందుకు వెళ్ళినావు? బాబా అనగా షిరిడీ సాయిబాబా అని నా అభిప్రాయం. షిరిడీకి పోవుటెట్లు, ఎప్పుడు పోవలను, బాబాను జూచుటెట్లు అని కాకాజీ మనోవ్యాకులత పొందుచుండెను. ఎవరైనా యోగీశ్వరుని చూడవలని అనుకున్నచో ఆ యోగియే గాక దైవం కూడా అతని కోరికను నెరవేర్చుటకు సహాయపడును. యథార్థముగా యోగియు భగవంతుడును నొకరే, వారిలోనేమియూ భేదం లేదు. ఎవరైనా తానైపోయి యోగిని దర్శించుటన్నది యుత్త బూటకము. యోగి సంకల్పించనిదే వారిని చూడగలుగు వారెవరు?
అతని ఆజ్ఞ లేక చెట్టు ఆకు కూడా కదలదు. యోగి దర్శనమునకై భక్తుడు ఎంత వేదన పడునో, ఎంత భక్తి విశ్వాసములు చూపునో అంత త్వరగాను బలముగాను అతని కోరిక నెరవేరును. దర్శనమునకై ఆహ్వానించువాడే వచ్చువానికి స్వాగత సన్నాహములోనర్చును. కాకాజీ విషయంలో అట్లే జరిగెను. శ్యామ మ్రొక్కు. కాకాజీ షిరిడీకి పోవుటకు ఆలోచించుచుండగా ఒక యువ అతిథి అతనిని షిరిడీకి తీసుకొని పోవుటకు అతని ఇంటికే వచ్చెను. అతడు ఇంకెవడో కాదు, బాబాకు ముఖ్య భక్తుడు శ్యామయే. శ్యామ ఆ సమయంన వనికి ఎట్లు వచ్చెనో చూద్దాం. శ్యామ బాల్యంలో జబ్బుపడినప్పుడు అతని తల్లి తమ గృహదేవతయగు వనిలోని సప్తశృంగికి జబ్బు నయం కాగానే నీ దర్శనమునకు వచ్చి బిడ్డను నీ పాదములపై పెట్టదనని మొక్కుకొనెను. కొన్ని సంవత్సరముల పిమ్మట ఆ తల్లి కుచములపై తామర లేచి ఆమె మిక్కిలి బాధపడెను. తనకు నయమైనచో 2 వెండి కుచములు సమర్పించదనని అప్పుడు ఇంకొక మొక్కు మొక్కెను. కానీ ఈ 2 మొక్కులు కూడా ఆమె చెల్లించలేదు. ఆమె చనిపోవునప్పుడు ఈ సంగతి శ్యామకు చెప్పి 2 మొక్కులు చెల్లించు భారం అతనిపై వైచి ఆమె మృతి చెందెను. శ్యామ కొన్నాళ్ళకు ఆ మొక్కులను పూర్తిగా మరచెను. ఇట్లు 30 సంవత్సరములు గడిచెను. అప్పట్లో షిరిడీకి ఒక పేరు పొందిన జ్యోతిష్కుడు వచ్చి నెల దినములచ్చట మకాము చేసెను. అతడు శ్రీమాన్ బ్యూటీ మొదలగు వారికి చెప్పిన భవిష్యత్తు సంతృప్తికరంగా నుండెను. శ్యామ తమ్ముడు బాపాజీ జ్యోతిష పండితుని సంప్రదించగా అతడు తల్లి మొక్కులు చెల్లించకపోవుటచే వారికి కష్టములు సప్తశృంగి దేవత కలుగజేయుచున్నదనెను. బాపాజీ ఈ సంగతి శ్యామకు తెలియపరచెను. అప్పుడు శ్యామకు సర్వం జ్ఞప్తికి వచ్చెను. ఇంకను ఆలస్యం చేసినచో హానికరమని ఎంచి శ్యామ ఒక కంసాలిని పిలిచి 2 వెండి కుచములు చేయించెను. మసీదుకు పోయి పాదములపై పడి 2 కుచములు నచ్చడబెట్టి తన మొక్కులను చెల్లజేయమనెను. ఈ బాబాయే తన సప్తశృంగి దేవత అగుటచే వాని ఆమోదించుమని వేడెను. నీవు స్వయంగా పోయి సప్తశృంగి దేవతకు మొక్కును చెల్లింపుమని బాబా నిర్బంధించెను. బాబా ఊదిని ఆశీర్వాదమును పొంది శ్యామ వని పట్టణమునకు బయలుదేరెను. పూజారి ఇల్లు వెదుకుచూ తుదకు కాకాజీ ఇల్లు చేరెను. అప్పుడు కాకాజీ షిరిడీకి పోవలనని గొప్ప కుతూహలంతో నుండెను. అట్టి సమయంలో శ్యామ వారింటికి వెళ్ళెను. ఇది ఎంత ఆశ్చర్యకరమైన కలయికయో చూడుడు. మీరెవ్వరు ఎచ్చటి నుండి వచ్చినారని కాకాజీ అడిగెను. మాది షిరిడీ. నేను సప్తశృంగికి మొక్కు చెల్లించుటకు ఇక్కడకు వచ్చినానని శ్యామ అనెను. షిరిడీ నుంచి వచ్చెనని తెలియగానే శ్యామను కాకాజీ కౌలించుకొనెను. ప్రేమచే మైమరచెను. వారు సాయిలీల గురించి ముచ్చటించుకొనిరి. శ్యామ మొక్కులన్నీ చెల్లించిన పిమ్మట వారిద్దరూ షిరిడీకి బయలుదేరిరి. షిరిడీ చేరగానే కాకాజీ మసీదుకు పోయి బాబాను చూచి వారి పాదములపై పడెను. అతని కండ్లు కన్నీటితో నిండెను. అతని మనస్సు శాంతించెను. సప్తశృంగి దేవత స్వప్నంలో తెలియపరిచిన రీతిగా బాబాను చూడగానే అతని మనస్సులోని చంచలత్వం అంతయు పోయి ప్రశాంతం వహించెను. కాకాజీ తన మనస్సులోని ఇట్లా అనుకొనెను. ఏమి ఈ అద్భుత శక్తి! బాబా ఏమీ పలకలేదు. ఉత్తర ప్రత్యుత్తరములు కూడా జరగలేదు. ఆశీర్వచనములనైనా పలకలేదు. కేవలం వారి దర్శనమే సంతోషం నాకు కారణమయ్యను. వారి దర్శన మాత్రముననే నా మనశ్చాంచల్యం పోయినది. అంతరంగమున ఆనందం ఉద్భవించినది. ఇదియే దర్శన భాగ్యం. అతడు తన దృష్టి సాయినాథుని పాదములపై నిగిడించెను. అతని నోట మాట రాకుండెను. బాబా లీలలు విని అతని సంతోషం నాకు అంతు లేకుండెను. బాబాను సర్వస్య శరణాగతి వేడెను. తన వేదనను బాధలను మరిచెను. స్వచ్ఛమైన ఆనందమును పొందెను. అక్కడ 12 రోజులు సుఖముగా నుండి తుదకు బాబా వద్ద సెలవు తీసుకొని వారి ఊది ప్రసాదమును ఆశీర్వచనమును పొంది ఇల్లు చేరెను. రహతా కుషాల్ చాంద్. తెల్లవారుజామున వచ్చిన స్వప్నం నిజమగునని అందరు. ఇది సత్యమే కావచ్చును. కానీ బాబా స్వప్నములకు కాలనియమం లేదు. ఒక ఉదాహరణ. ఒకనాడు సాయంకాలం బాబా కాకాసాహెబ్ దీక్షితును రహతాకు పోయి చాలా రోజుల నుండి చూడకుండుటచే కుషాల్ చాంద్ను తీసుకొని రమ్మనెను. ఒక టాంగాను తీసుకొని కాకా రహతా వెళ్ళెను. కుషాల్ చాంద్ను కలుసుకొని బాబా చెప్పిన వార్తను అందజేసెను. దీనిని విని కుషాల్ చాంద్ ఆశ్చర్యపడెను. మధ్యాహ్న భోజనానంతరం నిద్రపోచుండగా తనకు స్వప్నంలో బాబా కనబడి వెంటనే షిరిడీకి రమ్మనందున నతడు షిరిడీకి పోవుటకు ఆతురతతో నున్నానని చెప్పెను.
తన గుర్రం అచట లేకుండుటచే తన కుమారుని బాబాకి ఈ సంగతి తెలుపుటకై పంపెను. కుమారుడు ఊరు బయట పోవుసరికి దీక్షితాంగాను తీసుకొని వచ్చెను. కుశాల్ చాందును తీసుకొని రావాల్సినదని బాబా దీక్షితుకు చెప్పుడచే నిద్దరు టాంగాలో కూర్చుండి షిరిడీకి చేరిరి. కుశాల్ చాంద్ బాబాను దర్శించెను. అందరూ సంతసించిరి. బాబా ప్రదర్శించిన ఈ లీలలను చూచి కుశాల్ చాంద్ మనస్సు కరిగెను. పంజాబీ రామలాల్. ఒకనాడు బొంబాయిలో నుండి పంజాబీ బ్రాహ్మణుడు రామలాల్ అనువాడు ఒక స్వప్నమును గాంచెను. ఆ స్వప్నంలో బాబా కనబడి షిరిడీకి రమ్మనను. బాబా వానికి మహంతు వలె కనిపించెను. కానీ అతనికి వారు ఎచ్చటగలరో తెలియకుండెను. పోయి వారిని చూడవలనని మనమున నిశ్చయించెను. కానీ చిరునామా తెలియకుండుటచే చేయుటకేమియో తోచకుండెను. ఎవరినైనా మనము పిలిచినచో వచ్చువారు వారి కొరకు కావలసినవన్నీ మనము సమకూర్చదము. ఈ విషయంలో కూడా అట్లనే జరిగెను. అతడు ఆనాడు సాయంకాలం వీధిలో పోవుచుండగా ఒక దుకాణంలో బాబా ఫోటోను చూచెను. స్వప్నంలో చూచిన మహంతు ముఖ లక్షణములు ఈ పటంలో నున్న వానితో సరిపోయెను. కనుగొనగా ఆ పటము సాయిబాబాదని తెలిసెను. అతడు వెంటనే షిరిడీకి పోయి అచ్చటనే తన అంత్యకాలం వరకు ఉండెను. ఈ విధముగా బాబా తన భక్తులకు దర్శనమిచ్చుటకై షిరిడీకి తీసుకొని వచ్చుచుండెను. వారి ఇహపరముల కోరికలు నెరవేర్చుచుండెను. 30వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవత్. 4వ రోజు పారాయణ సప్తాహం సంపూర్ణం. Thanks for watching Devotional Updates channel. Please like, share and subscribe to this channel for more updates. Thank you.